నేడు రాష్ట్రానికి నడ్డా ఆకస్మిక పర్యటనపై ఆసక్తి, నేతల మధ్య సమన్వయం కోసమా, మెంబర్షిప్ డ్రైవ్ కోసమా? బీజేపీలో కొద్ది రోజులుగా వర్గపోరు, కీలక నేతలతో జాతీయ అధ్యక్షుడు భేటీ అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు ఆకస్మికంగా రాష్ట్రానికి రావడంపై ఆసక్తి నెలకొంది. కొద్ది రోజులుగా పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది. దాంతో అనుకున్న మేరకు సభ్యత్వాలు కావడం లేదని టాక్ ఉంది. నేతల మధ్య సంధి కూర్చడానికే నడ్డా వస్తున్నారా, లేక సభ్యత్వాలపై చర్చించేందుకు వస్తున్నారా అనే ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి. ముందుగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు, ఆ తర్వాత నేతలతో కీలక భేటీ కానున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బయటికైతే కనబడట్లేదు, కానీ అంతర్గత విభేదాలు అయితే తారాస్థాయికి పోయినటువంటి విషయం వాస్తవం. సో దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపైన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విషయాలపైన, ప్రజా సమస్యల పోరాట విషయంలో ఈరోజు చాలా వెనుకబడినటువంటి విషయం అందరికి కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో నాయకుల మధ్య సమన్వయం లేదు, నాయకులు ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా లేవు. సో దానిలో భాగంగానే నడ్డా మరి ఈరోజు వచ్చి కీలకమైన నాయకులతో మీటింగ్ పెట్టి మరి వారికి కీలకమైనటువంటి ఆదేశాలు కానీ ఆర్డర్స్ కానీ జారీ చేసేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇంత హర్యానా ఎన్నికలు జరుగుతున్న వేళ అంత బిజీ షెడ్యూల్లో కూడా నడ్డా తెలంగాణకు వస్తుందంటే ఇక్కడ ఏదో ఇష్యూ చాలా సీరియస్గా ఉందనేది ఒక అనుమానం అయితే బలంగా కనబడతా ఉంది. మరి ఆ ఇష్యూ ఏంటి అనేది నడ్డా వచ్చిపోయిన తర్వాత చాలా క్లియర్గా బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.